హాయ్ ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది టెంపుల్ ద్వారం, గుడి లోపలికి వెళ్ళే ద్వారం ఫ్రెండ్స్. ఇక్కడ గుడి పైన వెంకటేశ్వర స్వామి గుడి పైన లక్ష్మీ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు విగ్రహాలు పెట్టి ఉన్నారు ఫ్రెండ్స్. గుడి లోపలికి వచ్చే ఫ్రెండ్స్ భక్తులు కిటకిటలాడుతున్నారు. గుడి ప్రాంగణంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ భక్తులు కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్. భక్తులు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు, అభిషేకాలు చేయించుకుంటారు. ఇక్కడ భక్తులు దేవుడి మీద భక్తితో శ్రద్ధతో పూజిస్తారు ఫ్రెండ్స్. కోరుకునే ఇక్కడ నెరవేరుతాయి. జనాలు బాగా వస్తుంటారు ఫ్రెండ్స్ ఈ గుడికి. ఈ సైడు గోడ పైన వెంకటేశ్వర స్వామి చరిత్ర విగ్రహ రూపంలో చాలా చక్కగా చెక్కి క్రింద వివరంగా రాసి చెక్కి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు స్వామివారికి దర్శించుకోవడానికి భక్తితో వెళ్తున్నప్పుడు ఇవి చూస్తూ భక్తితో చదువుకోవచ్చు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర బాగా క్షుణ్ణంగా ఈ విగ్రహాల రూపంలో చెక్కబడి ఉన్నది. చూసి తరించండి ఫ్రెండ్స్. ఈ గుడికి భక్తులు బాగా వస్తుంటారు ఫ్రెండ్స్. శనివారం పూట బాగుంటారు. ఈ గుడిలో స్వామివారి గర్భగుడి ద్వారము పాలకులుగా జయ విధేయులు కొలువై ఉన్నారు ఫ్రెండ్స్. మనకి స్వామివారి దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ జయ విజయులు బొమ్మలు ముందుంటాయి ఫ్రెండ్స్. స్వామివారిని తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. స్వామివారి గర్భగుడి ద్వారము ఇరువైపులా శ్రీ లక్ష్మీదేవి, శ్రీ పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు ఫ్రెండ్స్. వాటిని తీసుకోవడానికి మనకు పర్మిషన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ. నవ్యాంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి పట్టణం వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం తెనాలిలో చిరునవ్వులు చిందిస్తూ ముగ్ధ మనోహరమైన రూపంలో స్వామివారి భక్తులందరికీ కూడా వారి కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ దేవాలయంలో మొట్టమొదటిగా పుట్టద స్వామి దేవాలయం ఉన్నది.
పుట్ట దగ్గర నాగేంద్ర స్వామి వారిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ దేవస్థానాన్ని తుళ్ళూరు బాల నరసింహారావు గౌడ గారు నిర్మాణం చేయటం జరిగింది. 1949లో ఈ పుట్టలో నుంచి సర్పం బయటికి వచ్చి ఉపనయనమైనటువంటి ఒట్టుని రూపం దాల్చి ఆ దేవస్థానం నిర్మాణం చేసినటువంటి బాల నరసింహారావు గౌడ గారికి శతాం పర్యటనైన తీర్థభూత భవంతి, ఈ ప్రదేశం ఎందరో మహర్షులు పర్యటించారు కాబట్టి ఇక్కడ తీర్థము పవిత్రమైందని, మూకం కరోతి వాచాలం పంగుల్ లంఘనతే గిరిం అంటే మూగవారికి మాటలు రావటం, చెవిటి వారికి ఇరివించటం, గుడ్డివారికి కళ్ళు కనిపించటం, నిస్సంతుకి సంతానం కలగటానికి ఈ పుట్టలో నేను నివాసం ఉన్నాను. కాబట్టి భక్తులంతా కూడా పుట్టలో వచ్చి పూజలు గావించి వారి కామితార్థాలన్నీ నెరవేర్చుకోవాల్సిందిగా, అందుకు గాను ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయమని చెప్పి ఆ ఒటు రూపంలో మారినటువంటి స్వామి ఆ ధర్మకర్త గారికి చెప్పటం, తదనంతరం సర్పరూపంలో మారి ఆ పుట్టలోకి వెళ్ళటం జరిగింది. ఇదంతా కూడా సుమారు 60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భక్తులందరికీ తెలిసిన విషయమే. 1949లో ఈ సంఘటన జరగటం, 50 నుండి ఈ చుట్టుపక్కల ఈ విధంగా జరిగింది. స్వామి నాకు ఇక్కడ ఈ విధంగా చెప్పాడు కాబట్టి భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని సేవించి వారి కోరికలు నెరవేర్చుకోవలసిందిగా చాటింపు చేయటం, ఇంటింటికి తిరిగి భక్తులు యథాశక్తిగా ఇచ్చినటువంటి ద్రవ్యంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయటం జరిగింది. ఆ విధంగా సుమారు 12 సంవత్సరాలు దేవాలయ నిర్మాణము వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం, ఆగమ శాస్త్ర ప్రకారం, ఆచార వ్యవహారాల ప్రకారం ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసి 1972 వైశాఖ బహుళ పంచమి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనాది నుండి నేటి వరకు కూడా వైశాఖ బహుళ పంచమి శ్రవణ నక్షత్రం రోజున వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో భక్తులు కోరికలన్నీ నెరవేరటం దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎంతోమంది వివాహం కాని వాళ్ళకి ఈ స్వామివారి కళ్యాణం చేసిన కంకణాన్ని, యజ్ఞోపవీతాన్ని దండలాగా ధరించి 3 నెలలు ఎవరైతే ఆ విధంగా క్రమ పద్ధతిలో ఆచరిస్తారో వారికి తప్పనిసరిగా వివాహం జరగటం, తదనంతరం వారికి సత్సంతానం కలిగి సుఖ సంతోషాలతో ఉంటూ ఈ స్వామి దగ్గరికే వచ్చి నామకరణము, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చివరికి వివాహాలు కూడా ఈ స్వామి సన్నిధిలోనే చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. అలాగే చైత్ర మాసంలో విశేషంగా మనకి స్వామివారి సన్నిధిలో ఉగాది వేడుకలు నిర్వహించబడతాయి. తర్వాత వైశాఖ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకాలు, వైశాఖ మాసం ఆషాఢ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహించబడతాయి. అలాగే భాద్రపద మాసంలో వినాయక చవితి, విశేషంగా జరిగే కార్యక్రమాల్లో కార్తీక మాసంలో ప్రతి ఆదివారం భక్తులందరికీ నామమాత్ర రుసుముతో పూజా సామగ్రి, ప్రసాదాలు, రూపు, స్వామివారి శేషవస్త్రం, పూజా కార్యక్రమానంతరం ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కూడా ప్రతి ఆదివారం జరిగి కార్తీక మాసంలో వచ్చిన ఎన్ని ఆదివారాలైనా సరే కేవలం 1000 రూపాయలకే వారందరికీ కూడా ఈ పూజా సామాన్తో పూజ నిర్వహించడం, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా దేవస్థానం వారే చేస్తూ ఉన్నారు. విశేషంగా ఈ దేవాలయంలో ఎవరైతే మొక్కుంటారో వారికి వివాహాది కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన నిర్వహించుకోవటం, ఈ దేవస్థానంలోనే వారు వివాహం జరుపుకోవటం జరుగుతూ ఉన్నది. ప్రత్యక్ష నిదర్శనంగా ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వైష్ణవాలయాల్లో ప్రముఖమైన ఆలయం తెనాలి వైకుంఠపుర క్షేత్రం. ఈ క్షేత్రానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. ఈ దేవస్థానానికి సహాయ కమిషనర్గా శ్రీమతి వి అనుపమ గారు పర్యవేక్షణ చేస్తూ ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధాశక్తులతో దేవాలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి లోటు లేకుండా తీర్థ ప్రసాదాలు, విశేషమైన ప్రసాదాలు
దేవస్థానం కౌంటర్లో అమ్మటం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ప్రతినిత్యం సుమారు 100 మందికి అన్నదానం జరుగుతుంది. శనివారం నాడు 1000 మంది దాకా కూడా ఉదయం 11:30 నుంచి సుమారు 3:30-4 గంటల వరకు కూడా నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది శనివారం నాడు. ఆదివారం నాడు ఒక 500 మందికి. ఈ విధంగా భక్తులకి కావలసిన సకల సౌకర్యాలు దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి వి అనుపమ గారు ప్రత్యేక శ్రద్ధతో అందించడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఉదయం 10 గంటలకి స్వామివారికి శాంతి కళ్యాణం. ఈ శాంతి కళ్యాణానికి దంపతులు వారి కుటుంబ సభ్యులు ఎంతమంది అయినా రావచ్చు. దంపతులు మాత్రం కేవలం 2000 రూపాయలు చెల్లించి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చును. ప్రతి నిత్యం కూడా కళ్యాణోత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి మనకి వైశాఖ మాసంలో వచ్చే బ్రహ్మోత్సవాల్లో పాంచాన్నిక దీక్షతో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజారోహణ, అంకురారోపణ, గజవాహనోత్సవం ఆ విధంగా జరిగి శ్రవణ నక్షత్రం పంచమి రోజున స్వామివారికి ఎదుర్కోల ఉత్సవం, వార్షిక బ్రహ్మోత్సవం నిర్వహించబడుతుంది. తదుపరి షష్ఠి రోజు ఉదయం గరుడ సేవ, సాయంత్రం రథోత్సవం నిర్వహించబడుతుంది. సప్తమి రోజున స్వామివారికి వసంత సేవ, అష్టమి రోజున స్వామివారికి పవళింపు సేవా కార్యక్రమం, ద్వాదశ ప్రదక్షిణాలతో కన్నుల పండుగగా విశేషమైనటువంటి పుష్పాలంకరణలో స్వామివారికి ఊంజల సేవ, ఏకాంత సేవ అంటాం. ఈ పవళింపు సేవ, ఏకాంత సేవ రెండు ఒకటే. అలాంటి పర్యంకాసనము అంటారు సంస్కృత భాషలో. అలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ప్రతి శనివారం ఉదయం 5:30 నుండి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, విశేష దర్శనం, ఈ విధంగా 3 రకాలుగా దర్శనం ఉంటుంది. ప్రతి నిత్యం కూడా ఉచిత దర్శనానికే ప్రాధాన్యతనిస్తూ భక్తులు సమర్పించే కానుకలతోనే ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ దేవాలయానికి మణులు, మాణిక్యాలు ఏమీ లేవు. అందరు కేవలం భక్తులు సమర్పించిన కానుకలతోనే దినదినాభివృద్ధి చెందుతూ ఈనాటికి ఇంత దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నది. ఈ స్వామిని ఎవరైతే ఈ 5 వారాలు దర్శించి వారి కోరికలు నెరవేర్చుకుంటారో వారికి భగవంతుడు అండదండలుగా ఉంటూ ఉంటారు. 7 వారముల దర్శనం, 7 కొండల వారి దర్శనం అని చెప్పి మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాడపల్లి దేవస్థానానికి ఏ విధంగా ఉన్నదో ఈ దేవస్థానానికి 5 వారాలు ఎవరైతే స్వామిని దర్శిస్తారో, అలాగే పుట్ట దగ్గర 5 వారాలు ఎవరైతే స్వామివారికి పాలు పోస్తూ ప్రదక్షిణాలు నిర్వహిస్తారో వారికి సత్సంతానం కలిగి సుఖ సంతోషాలతో ఉంటూ వారు జీవిత పర్యంతం కూడా సంతోషంగా ఉంటూ భక్తులు స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ స్వామివారికి దర్శనం చేసుకుంటారో వారంతటా వారే మళ్ళా రావాలని, ఈ స్వామిని దర్శించాలని. కరోనా టైంలో కూడా మనం చాలా నిబంధనలు పాటిస్తున్నా కూడా తెల్లవారుజామున 5:30కు వచ్చి స్వామిని దర్శనం చేసుకున్న భక్తులు ఉన్నారు. ఇలాంటి విశిష్టమైనటువంటి దేవస్థానంలో భక్తులందరినీ కూడా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు ఆయురారోగ్య భోభాగ్యాలు ప్రసాదించాలని, భక్తులంతా కూడా స్వామిని దర్శించి తరించి తీర్థప్రసాదమును స్వీకరించి అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా మనవి చేస్తూ తెనాలి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తెనాలి వైకుంఠపురం. స్వస్తి. ఇది ధ్వజస్తంభం ఫ్రెండ్స్. మీకు బాగా క్లియర్ కనబడడానికి ఇక్కడ ఫుటేజ్ తీశాను. ఇది గాలి గోపురం, చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి ఆకాశాన్ని టచ్ అయినట్టుగా కనపడిద్ది అన్నాను కదా, చూడండి ఫ్రెండ్స్. గుడి చుట్టూరు ప్రదర్శనలు చేసే నడక ఫ్రెండ్స్. ఈ దారిలో రైట్ సైడ్న మనకు కనపడుతుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది మండపం ఫ్రెండ్స్. ఇక్కడ భక్తులు గుడిలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు ఫ్రెండ్స్. రాత్రి సమయంలో భక్తులు ఇక్కడ స్టే చేస్తారు ఫ్రెండ్స్ ఈ మండపంలో. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైన భాగం ఫ్రెండ్స్. ఇక్కడ గుడి పైన
స్వామివారి సంబంధించి విగ్రహాలు రూపంలో చాలా చెక్కబడి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది పై భాగం ఫ్రెండ్స్, మీకు చక్కగా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్వామివారి అమ్మవార్ల విగ్రహాలు గోడకి అమరి ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉన్నాయి, మీరు చూడండి ఫ్రెండ్స్. ఇది రీమోడలింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, కొద్దిగా గుడి ఎక్స్చేంజ్ చేస్తున్నట్టున్నారు. గోడకి ఫిట్టింగ్ చేసిన విగ్రహాలు. ఇది రాముల వారి బొమ్మ ఫ్రెండ్స్, రాముల వారి, సీతమ్మ వారి, ఆంజనేయ స్వామి, లక్ష్మణుల బొమ్మ ఫ్రెండ్స్. పక్కన ఉన్న వాళ్ళు తమ్ముళ్ళు ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, ప్రతి శనివారం ఉచిత నిత్య అన్నదానం టోకెన్ ఇచ్చు స్థలం అంట ఫ్రెండ్స్. ఇక్కడ 11:30కి టోకెన్లు ఇస్తారంట. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న స్వామివారికి సంబంధించి చిన్న విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి లోపల చూడండి, ఇది స్వామివారి విగ్రహాలు ఫ్రెండ్స్. ఇది స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఊరేగింపు కోసం వాడే విగ్రహాలు ఫ్రెండ్స్. అప్పుడు తీస్తారు, ప్రజెంట్ తాళం వేశారు ఫ్రెండ్స్. ఊరేగింపుకు వాడే వాహనం ఫ్రెండ్స్. ఇది కూడా స్వామివారికి ఊరేగింపుకు వాడే వాహనాలు, రథాలు ఫ్రెండ్స్. ఈ లోపల ఉన్నాయి, మీకు కనపడుతుందా ఫ్రెండ్స్? స్వామివారికి ఊరేగింపు కోసం వాడే వాహనాలు, రథాలు ఫ్రెండ్స్. మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, గరుకుమంతుడు వాహనం ఫ్రెండ్స్. ఇది గుడి వెనకమాల భాగం ఫ్రెండ్స్. గుడి ఈ భాగం కొత్తగా కడుతున్నారు ఫ్రెండ్స్. గుడిని కొద్దిగా పెంచుకుంటూ ఎక్స్టెన్స్ చేశారు ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ వారాహి విగ్రహం ఫ్రెండ్స్. విగ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. పైన గరుకుమంతుడి విగ్రహాలు 4 వైపులా. గుడిని బాగా పెంచుకుంటూ బాగా చక్కగా ఎక్స్టెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ గుడి బాగుంది ఫ్రెండ్స్. ఓల్డ్ గుడి ఉండే కొందుకు మార్పులు చేర్పులు చేస్తున్నారు. చక్కగా చాలా అందంగా ఇంకా రూపుదిద్దుకుంటుంది ఈ గుడి. ఇది గుడికి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది వారాహి బొమ్మ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మంటపం ఫ్రెండ్స్. స్వామివారి నిత్య కళ్యాణం ఇక్కడ జరుపుకుంటారు ఫ్రెండ్స్. స్వామివారికి ఇక్కడ నిత్య కళ్యాణం జరుపుతారు. ఇక్కడ ఈ మండపంలో నిత్య కళ్యాణం జరుపుతారు ఫ్రెండ్స్.
సైడ్ కనపడుతుంది సోమవారం ద్వారం ఫ్రెండ్స్. ఇది ముక్కోటి ఏకాదశి రోజు ఈ ద్వారం తీస్తారు. ప్రెజెంట్ ఓపెన్లోనే ఉంది ఫ్రెండ్స్ ఈ ద్వారం. ఇక్కడ స్వామి అమ్మవార్ల విగ్రహాలు గోడకి అమర్చారు ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉన్నాయి. ఆదిశేషు బొమ్మతో స్వామివారు కూర్చున్నట్టు, ఇరువైపులా అమ్మవార్లు కూర్చున్నట్టు బాగుంది ఫ్రెండ్స్. ఈ ద్వారం ముక్కోటి ఏకాదశి రోజు తీస్తారు ఫ్రెండ్స్. మరి ప్రజెంట్ ఓపెన్లోనే ఉంది ఈ ద్వారం. పైన అమ్మవార్లు కాళ్ళ దగ్గర స్వామివారేమో పడుకున్నట్టుగా, విష్ణుమూర్తి మీద పడుకున్నట్టుగా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఈ రైట్ సైడ్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ లెఫ్ట్ సైడ్న నాగేంద్ర స్వామి టెంపుల్. ఈ రెండు టెంపుల్స్ ఎదురెదురుగా ఉంటాయి ఫ్రెండ్స్. నాగేంద్ర స్వామి టెంపుల్ పైన ఉన్న అమ్మవారి బొమ్మలండి. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు భక్తులకి. ఇది మండపం ఫ్రెండ్స్. ఈ మండపంలో 10 స్తంభాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కో స్తంభానికి ఒక్కో దశావతారం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణం ఇక్కడ జరుపుకుంటారు. సహస్ర దీప అలంకరణ సేవకి వాడతారు. మరియు ఇక్కడ హోమాలు యజ్ఞాలు జరుగుతాయండి. ప్రతి స్తంభానికి స్వామివారి అవతార విగ్రహంలో ఇక్కడ పెట్టి ఉన్నారండి. ప్రతి స్తంభం దగ్గర ఒక విగ్రహం ఉండిద్ది. స్వామివారి అవతారం సంబంధించి విగ్రహం ఇక్కడ పెట్టి ఉన్నారు. చూడ్డానికి ఈ మండపంలో చక్కగా ఉండిద్దండి. ఇక్కడ నిత్య కళ్యాణం స్వామివారికి ఇక్కడ జరుగుతాయి. భక్తులు ఇక్కడ వీక్షిస్తారండి. చూసి చక్కగా బాగుండిద్ది. ఇక్కడ స్వామివారి ఊరేగింపు కూడా ఇక్కడే రెడీ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ బాగుండిద్ది. ఇది లోపల నుంచి అండి, చూడండి ఒకసారి. భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారండి. ఇక్కడ పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి. ఇక్కడ పెళ్ళిళ్ళు సీజన్లో బాగా ఫుల్ రష్గా ఉండిద్దండి. అన్నప్రసన్న చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. బాగా రద్దీగా ఉండిద్దండి. ఇక్కడ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి సుఖ సంతోషాలు, సిరి సంపదలు, వాళ్ళకి ఆరోగ్యము కలకాలం వాళ్ళు బాగుంటారండి. ఈ వృక్షానికి భక్తులు సంతానం కొరకు ముడుపులు కట్టుకుంటారండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, చిన్న టెంపుల్. ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ పూజించుకుంటారు. ఇదిగోండి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ భక్తులు వచ్చి పూజించుకుంటారు.
ఇక్కడ భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి చిన్నారులకు చెవి పోగులు కుట్టించు స్థలం అండి. ఇది రైట్ సైడ్ లో కనపడుతుంది. ఇక్కడ భక్తులు వచ్చి చిన్నారులకు చెవి పోగులు కుట్టించి మొక్కులు తీర్చుకుంటారండి. ఇక్కడ ఈ నాగేంద్ర స్వామి విగ్రహం అండి. ఇక్కడ భక్తులు వచ్చి పూజలు చేసుకుంటారు. ఇది నాగేంద్ర స్వామి విగ్రహం అండి. ఆ ప్రక్కన శ్రీ వరాహ స్వామి టెంపుల్ ఉందండి. ఏదో కనపడుతుంది శ్రీ వరాహ స్వామి టెంపుల్. మనకి లోపలికి తీసుకోవడానికి పర్మిషన్ లేదండి. ఈ గుడి పేరు శ్రీ భవ రామస్వామి దేవాలయం అండి. ఇదిగో అండి స్వామివారి పుష్పకరణి నెలకొని ఉన్నది. ఇక్కడ చూసి తరించండి. ఈ పక్కనేమో రైట్ సైడ్ మినరల్ వాటర్ పెట్టారు వచ్చే భక్తులకి. అక్కడ భక్తులకి మినరల్ వాటర్ ఉందండి ఫెసిలిటీ. వచ్చిన భక్తులు ఇక్కడ తాగుతారు. ఇదేమో ఆఫీస్ అండి. చూడండి భక్తులు ఎర్లీ మార్నింగ్ ఎంతమంది వచ్చారు. విశాలంగా ఉండేదండి. ఇదేమో చిన్నపిల్లల పాలు ఇచ్చే ప్రదేశం అండి. ఇదేమో ఆఫీస్ రూమ్ అండి. కింద ఏదైనా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఈయన సినిమాల్లో ఉన్నాడండి. ఈయన ఆర్టిస్ట్. ఇక్కడ డైలీ నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ దేవస్థానం నందు గల పూజ అండ్ సేవా టికెట్ల సర్వీసులు ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ బోర్డు పెట్టారు. ఇక్కడ టికెట్లు సంబంధించిన ధరలు ఇక్కడ బోర్డులో భక్తులకి తెలియజేసినట్టుగా ఇక్కడ బోర్డు పెట్టారండి. ఈ బోర్డుకి సంబంధించి ఇక్కడ ఏ సర్వీసులు ఉన్నాయో వాటికి సంబంధించినవి ఇక్కడ ధరలు ఉన్నాయండి. ప్రతి ధరకి ఇక్కడ రేటు కట్టారు. ఈ బోర్డు ధరలను బట్టి సర్వీస్ అవైలబుల్లో ఉంటుందండి. ప్రతి శనివారం ఇక్కడ హోమియోపతి మందులు ఉచితంగా ఇస్తారండి. హోమియోపతి ఇక్కడ ట్రీట్మెంట్ చూసి ఉచితంగా భక్తులకి ఉచితంగా ఇక్కడ హోమియోపతి మందులు ఇస్తారు. ఈ సర్వీసు గుడివారి ఆధీనంలో జరిగిద్ది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు ఈ సర్వీసు ఉపయోగించుకోండి. ఈ సర్వీసు ఫ్రీ కాస్ట్తో మందులు కూడా ఇస్తున్నారండి. ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుతూ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరియు ఆ బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతటితో అవ్వలేదు ఫ్రెండ్స్. పార్ట్ 3 కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ వీడియోని కూడా ఆదరించాలని కోరుతున్నాను ఫ్రెండ్స్.